హలో అండి. మనం లాస్ట్ క్లాస్‌లో హైబ్రిడ్ ఫండ్ అంటే ఏంటి అనేది మనం మాట్లాడుకున్నాం. హైబ్రిడ్ ఫండ్‌లో 6 టైప్స్ ఉంటాయి గదా! 6 టైప్స్‌లో మనం కన్జర్వేటివ్ అండ్ బ్యాలెన్స్డ్ ఫండ్ గురించి మనం డిస్కస్ చేశాము. ఈరోజు ఇంకొక 2 ఫండ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. అవేంటి అంటే హైబ్రిడ్‌లో అగ్రెసివ్ ఫండ్ అండ్ బ్యాలెన్స్డ్ అసెట్ అలొకేషన్ ఫండ్. సో, మనం ఫస్ట్ అగ్రెసివ్ ఫండ్ అంటే ఏంటంటే, మనం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తా ఉంటారు మ్యూచువల్ ఫండ్‌లో. ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు అసెట్ అలొకేషన్‌లో 65-80% అనేది ఈక్విటీలోకి వెళ్ళిపోతా ఉంటది. సో, రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో, సో, అది మన డెట్‌లోకి వెళ్ళిపోతా ఉంటది. సో, 65 నుండి 80% అంటే 35 నుండి 20% అనేది ఈ మన డెట్‌లోకి వెళ్ళిపోతా ఉంటది. ఇక్కడ అగ్రెసివ్ ఫండ్‌లో ఏం జరుగుతదంటే మేజర్ పోర్షన్ ఏదైతే ఉన్నదో, ఆ మేజర్ పోర్షన్ అనేది ఈక్విటీలోకి వెళ్ళిపోతా ఉంది. ఓన్లీ 20 నుండి 35% అసెట్ అలొకేషన్ అనేది మనకు డెట్‌లో వెళ్ళిపోతా ఉంటది. సో, డెట్‌లో ఎందుకు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు? అంటే డెట్‌లో చేయడానికి రీజన్ ఏందంటే, సో, ఈ స్టేబుల్ ఇన్‌కమ్ ఒకటి, తర్వాత వోలటాలిటీ అనేది తగ్గించడానికి, రెగ్యులర్ ఇన్‌కమ్ తీసుకురావడానికి. కొందరు ఇన్వెస్టర్లు చాలా కన్జర్వేటివ్ మోడ్‌లో ఉంటా ఉంటారు. బట్ కొంతమంది ఇన్వెస్టర్లు మాత్రం మాకు గ్రోత్ ఎక్కువ కావాలి, తర్వాత క్యాపిటల్ అనేది అప్రిషియేషన్ ఉండాలి. సో, ప్రాఫిట్ ఎక్కువ కావాలి, రిటర్న్స్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఎక్కువగా ఈక్విటీస్ వైపుగా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తా ఉంటారు. బట్ ఈ మన అగ్రెసివ్ అనేది ఇట్‌సెల్ఫ్ ఆ నేమ్ అనేది చూయిస్తా ఉంది. అగ్రెసివ్ అంటే ఏంటిదంటే మేజర్ పోర్షన్ ఏదైతే ఉందో, ఆ మేజర్ పోర్షన్ అనేది మనకు ఈక్విటీలోకి వెళ్ళిపోతా ఉంటది. ఈక్విటీలోకి ఎందుకు చేస్తారు అంటే క్యాపిటల్ అప్రిషియేషన్, గ్రోత్, తర్వాత రిటర్న్స్ ఎక్కువ రావాలని. సో, హైబ్రిడ్‌లో అంటేనే ఎక్కువగా మిక్స్ ఆఫ్ బోత్. ఆ మిక్స్ ఆఫ్ బోత్‌లో కూడా ఈ ఎక్కువ పోర్షన్ అనేది మనకు దీంట్లోకి ఈక్విటీలోకి వెళ్ళిపోతా ఉంటది. సో, ఇది మనం అగ్రెసివ్ ఫండ్ గురించి మాట్లాడుకున్నాం. సో, నెక్స్ట్ వచ్చేసి బ్యాలెన్స్‌డ్ అసెట్ అలొకేషన్ డైనమిక్ ఫండ్ అండి. డైనమిక్ బ్యాలెన్స్‌డ్ ఫండ్ అంటారు దీన్ని. సో, దీంట్లో ఏం జరుగుతదంటే, మన ఫండ్ మేనేజరు తన దగ్గర ఉన్న అసెట్ క్లాస్‌ని ఏం చేస్తాడంటే, ఎక్కువగా సో, ఈ ఈ ఈ మన రేషియోని చేంజ్ చేస్తా ఉంటాడు. రేషియో ఏదైతే ఉన్నదో, ఆ రేషియోని ఇటు మార్కెట్ కండిషన్స్‌కు అనుగుణంగా రేషియోని చేంజ్ చేస్తా ఉంటారు. అంటే 60-60, 40, తర్వాత 40-60 రేషియో. అంటే 40 అండ్ 60 అనేది ఈక్విటీలో పెట్టినట్టే, 60 అండ్ 40 అనే దాన్ని తీసుకొచ్చి డెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తా ఉంటారు. అంటే మార్కెట్ సిట్యుయేషన్‌కి అనుగుణంగా ఈ పోర్ట్‌ఫోలియోను, ఈ అసెట్‌ని బ్యాలెన్స్ చేస్తా ఉంటారు. దీన్ని మనం బ్యాలెన్స్‌డ్ అసెట్ అలొకేషన్‌గా మనం చెప్పుకోవచ్చండి. సో, ఇవన్నీ 2 ఫండ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం హైబ్రిడ్ ఫండ్‌లో. సో, మనం చూసుకోవాలి. ఒకవేళ మన ఇన్వెస్టర్స్ మనం ఏ టైప్‌లో ఉన్నామనేది చూసుకొని, దానికి తగ్గట్టుగా ఈ 2 ఫండులలో ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేసుకోవాలి.